మీతో ఒక దివ్యమైన మాట పంచుకుంటా. మన భూమి మీద ఎంతకాలం బ్రతుకుతామో తెలియదు. దేవుడు ఆయుష్ ఇస్తే 70, 80, అధిక బలం ఉంటే 100. ఒక మర్మం ఏంటంటే, మనం చనిపోతామేమో కానీ మన క్రియలు మాత్రం బ్రతికే ఉంటాయి. అవి మన పిల్లల పిల్లలు అనుభవించడానికి దేవుడు కృప చూపిస్తాడు. యోనాతాను చనిపోయాడు, యోనాతాను క్రియల ఫలం మాత్రం చావలేదు. ఈ మాట బాగా వినండి. యోనాతాను చనిపోయాడు. సమూయేలు మొదటి గ్రంథం 31వ అధ్యాయంలోనే భక్తుడైనటువంటి యోనాతాను చనిపోయాడు. యోనాతాను చనిపోయిన అతని క్రియలను దావీదు గుర్తుకు తెచ్చుకుంటూ అంటాడు, యోనాతానును బట్టి ఉపకారం చేయటానికి సౌలు కుటుంబంలో ఎవరైనా ఉన్నారా వెతుకుతున్నాడు దావీదు. Download ShareChat.